sun, vigor of the waves are skimming barren summits to the verdant plains. Each horizon is a new beginning. Rise and reign. Far from the వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21, 1972లో జన్మించారు. వైఎస్ జగన్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్ 17వ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న భారతీయ రాజకీయ నాయకుడు. విభజన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ 2వ ముఖ్యమంత్రి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడు మరియు అధ్యక్షుడు. ఈయన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు కూడా. జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని భారత జాతీయ కాంగ్రెస్లో ప్రారంభించి 2009 కడప పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2009 హెలికాప్టర్ ప్రమాదంలో అతని తండ్రి మరణించిన తరువాత అతను రాష్ట్ర వ్యాప్తంగా ఓదార్పు యాత్ర ప్రారంభించాడు. అతను చివరికి కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి తన సొంత పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించాడు. అది తన తండ్రి సంక్షిప్త నామం వైఎస్ఆర్కి కూడా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ 67 సీట్లు గెలుచుకుంది మరియు అతను ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. 5 సంవత్సరాల తరువాత 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లలో 151 స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాష్ట్ర ఎన్నికలలో పార్టీని అఖండ విజయానికి నడిపించారు. The waves will set me free. Wind and the waves will carry me. Wind and the waves will set me free. వైఎస్ జగన్ 12వ తరగతి వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. హైదరాబాద్లోని రామ్కోట్లోని ప్రగతి మహావిద్యాలయ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పట్టా పొందారు. లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చాలా మంది విశ్లేషకులు మరియు రాజకీయ శాస్త్రవేత్తలు అధికారంలోకి వస్తుందని భావించారు. కానీ వైఎస్ఆర్సీపీ 2014 ఎన్నికలలో ఓడిపోయింది. రాష్ట్ర అసెంబ్లీలోని 175 సీట్లలో 45% ఓట్లతో 67 మాత్రమే గెలుచుకుంది. తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 47కి చేరుకోగా 2% గ్యాప్ వైఎస్ఆర్సీపీ ఓటమికి దారితీసింది. ప్రతిపక్ష నాయకుడిగా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ తన 3000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా సంకల్ప యాత్ర అని పిలుస్తారు. దీనిని నవంబర్ 6, 2017 కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభించారు.
2019లో జరిగిన జాతీయ మరియు రాష్ట్ర ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసింది మరియు ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 151 మరియు 25 లోక్సభ స్థానాలకు గాను 22 స్థానాలను గెలుచుకుంది. ఆయన మే 30, 2019న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.